గుడ్ ఈవినింగ్. శత్రువును గురి చూసి కొట్టాలంటారు. అలా కొట్టినప్పుడు శత్రువు మరోసారి కిమ్మనడు. దశాబ్దాలుగా ఇండియాపై సీమాంతర ఉగ్రవాదంతో రెచ్చిపోతున్న పాకిస్తాన్ను తొలిసారి ఇండియా ఒక రేంజ్లో చెడుగుడు ఆడుకుంది. ఇండియన్లను చంపామంటూ కూడా బీరాలు పోయిన పాకిస్తాన్ ముష్కరుల అంతు చూశాయి భారత బలగాలు. అలా ఇలా కాదు, ఒక్కసారిగా మెరుపు దాడులతో సుమారు 17 చోట్ల దాడులు చేసినట్లుగా తాజాగా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ వేరెవరో ఇస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే, కానీ సాక్షాత్తు పాకిస్తాన్ నుంచి వచ్చిన నివేదికే కుండబద్దలు కొట్టింది. పాక్ రికార్డుల ప్రకారం చూస్తే ఇండియా చెప్పిన భారతదేశం వెల్లడించిన దానికంటే కూడా ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. గత నెలలో వైమానిక దాడుల తర్వాత జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లలో భారత వైమానిక దళం లేదా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ఆ ఏరియాల గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా పాక్ బలగాలు ఊహించిన దానికంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ తాజా రికార్డు ఒకటి స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూల్లోని నివేదికలో భారతదేశం దాని దళాలు సూచించిన దానికంటే కనీసం 8 ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. నివేదిక ప్రకారం చూస్తే పెషావర్, ఝాంగ్, సింధులోని హైదరాబాద్, పంజాబ్లోని గుజరాత్, గజ్రన్వాలా, అలాగే భవల్ నగర్, అటాక్, చోర్లపై భారత్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. గత నెలలో వైమానిక దాడుల తర్వాత జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లలో భారత వైమానిక దళం ఈ వివరాలను వెల్లడించలేదు. ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో అసలు లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే పాక్ ఇండియాను కాల్పుల విరమణకు అభ్యర్థించడానికి అసలు కారణం ఇదే అని తెలుస్తోంది. ఇండియా జరిపిన దాడుల్లో పాకిస్తాన్కు మధ్యలద్దరువు తప్పలేదన్న క్లారిటీ తాజాగా పాకిస్తాన్ నివేదిక స్పష్టం చేసింది. పెల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించిన తర్వాత భారత బలగాలు నిర్దిష్ట లక్ష్యాలను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ పీచుమనిచాయి. తమకు జరిగిన నష్టాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ అంగీకరించదు, కానీ తొలిసారి తమకు అలా జరిగింది, ఇలా జరిగింది అంటూ కూడా ఆ దేశీయ నివేదికలను బహిర్గతం చేయడం మాత్రం చాలా సంచలనంగా మారింది ప్రస్తుతానికి. ఇక ఇప్పటి వరకు మాక్సా టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఖచ్చితమైన దాడుల వల్ల జరిగిన నష్టాన్ని మాత్రమే రిపోర్ట్ చేశాయి. మరి ఆ దాడుల్లో పాకిస్తాన్ పీవీకోలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడిలో భారత్ బవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, అలాగే మురిద్కేలోని లష్కర్ తయ్యబా శిక్షణ కేంద్రంతో సహా 9 ప్రదేశాలపై దాడి చేసింది. మే 7 దాడుల్లో లక్ష్యంగా చేసుకున్న ఇతర ప్రదేశాల్లో ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ కూడా ఉన్నాయి. మే 7 దాడుల తర్వాత భారత ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టుగా నొక్కి చెప్పేసింది. నూర్ఖాన్, రఫీకి, మురిద్, సుకూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోదా, స్కారు, భోలారి, జకోబాబాద్ వంటి 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ భారీ నష్టానికి పాకిస్తాన్కు కాల్పుల విరమణ కోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేసింది. ఇండియా దెబ్బకు 3 రోజులకే పాకిస్తాన్ చేతులెత్తేసింది. కాపాడండి మహాప్రభు అంటూ చర్చలకు వచ్చింది. నివేదికలో పేర్కొన్నట్టుగా ఇండియా పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ అయితే తీసింది. శత్రువును గురి చూసి కొట్టాలంటారు. అలా కొట్టినప్పుడు శత్రువు మరోసారి కిమ్మనడు. దశాబ్దాలుగా ఇండియాపై సీమాంతర ఉగ్రవాదంతో రెచ్చిపోతున్న పాక్ను ఫస్ట్ టైం ఇండియా ఒక రేంజ్లో చెడుగుడు ఆడుకుంది.
ఇండియన్లను చంపామంటూ కూడా బీరాలు పోయిన పాకిస్తాన్ ముష్కరుల అంతు చూశాయి భారత బలగాలు. అలా ఇలా కాదు, ఒక్కసారిగా మెరుపు దాడులతో సుమారు 17 చోట్ల దాడులు చేసినట్టుగా తాజాగా సమాచారం. ఈ రిపోర్ట్ వేరెవరో ఇస్తే మనమేం ఆశ్చర్యపోవాల్సింది. కానీ సాక్షాత్తు ఆ నివేదిక పాకిస్తాన్ నివేదికే కుండబద్దలు కొట్టింది. పాక్ రికార్డుల ప్రకారం చూస్తే ఇండియా చెప్పిన భారతదేశం వెల్లడించిన దానికంటే కూడా లక్ష్యాలను ఎక్కువగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో చూస్తే వైమానిక దాడుల తర్వాత జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లలో భారత వైమానిక దళం లేదా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ ఆ ఏరియాల గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ బలగాలు ఊహించిన దానికంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ తాజా రికార్డు ఒకటి స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆపరేషన్ బన్యన్ ఉన్ మర్సూర్లోని నివేదికలో భారత్ దాని దళాలు సూచించిన దానికంటే కనీసం 8 ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశాయని పేర్కొంది. నివేదిక ప్రకారం చూస్తే పెషావర్, ఝాంగ్, సింధ్లలోని హైదరాబాద్, పంజాబ్లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భవల్ నగర్, అటాక్ చోర్లపై భారత్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. గత నెలలో వైమానిక దాడుల తర్వాత జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లలో భారత వైమానిక దళం ఈ వివరాలు వెల్లడించలేదు. ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో అసలు లెక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఇండియాను కాల్పుల విరమణకు అభ్యర్థించడానికి అసలు కారణం ఇదే అంటూ తెలుస్తోంది. ఇండియా జరిపిన దాడుల్లో పాకిస్తాన్కు మధ్యలద్దరువు తప్పలేదన్న క్లారిటీ తాజాగా పాకిస్తాన్ నివేదిక స్పష్టం చేస్తోంది. పెహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించిన తర్వాత భారత బలగాలు నిర్దిష్ట లక్ష్యాలను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ పీచమణిచాయి. తమకు జరిగిన నష్టాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ అంగీకరించదు. కానీ తొలిసారి తమకు అలా జరిగింది, ఇలా జరిగింది అంటూ ఆ దేశమే నివేదికలను బహిర్గతం చేయడం మాత్రం ప్రస్తుతానికి సంచలనంగా మారింది. ఇక ఇప్పటి వరకు మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఖచ్చితమైన దాడుల వల్ల జరిగిన నష్టాన్ని మాత్రమే రిపోర్ట్ చేశాయి. ఆ దాడుల్లో పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడిలో భారతదేశం భావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తయ్యబా శిక్షణా కేంద్రంతో సహా 9 ప్రదేశాలపై దాడి చేశాయి. మే 7 దాడుల్లో లక్ష్యంగా చేసుకున్న ఇతర ప్రదేశాల్లో ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్, చక్స్బారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ కూడా ఉన్నాయి. మే 7 దాడుల తర్వాత భారత్ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు నొక్కి చెప్పింది. నూర్ఖాన్, రఫీకి, మురిద్, సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోదా, స్కార్, భోలారి, జకోబాబాద్ వంటి 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ భారీ నష్టం పాకిస్తాన్కు కాల్పుల విరమణ కోరడం తప్ప వేరే మార్గం లేకుండా చేసింది. ఇండియా దెబ్బకు 3 రోజులకే పాకిస్తాన్ చేతులెత్తేసింది. కాపాడని మహాప్రభు అంటూ చర్చలకు వచ్చింది. నివేదికలో పేర్కొన్నట్టుగా ఇండియా పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మురళీ మనోహర్ గారు, సీనియర్ విశ్లేషకులు, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఓవరాల్ గా అంటే ఈ ఇష్యూ అంతా కూడా విన్నాక నాకు ఒక విషయం అనిపిస్తోంది, ముందుగా మీతో చర్చించాలి. అదేదో తెలుగు సినిమాలో చెప్పినట్టు కొట్టిన తర్వాత ఒక నెల రోజులకు కానీ నీకు కోలుకోలేవురా అనే డైలాగులు ఏమో ఉంటూ ఉంటాయి. అలాగా పాకిస్తాన్ అయితే మొత్తానికి తనకు తానుగా ఒప్పుకోవడాన్ని ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూని? దానికన్నా సినిమా డైలాగు ఎవరి కొడితే దిమ్మ తెస్తుందో డైలాగ్స్ అన్ని, అలాంటి డైలాగ్స్ అన్ని గుర్తొస్తున్నాయి. అయితే చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు 2 చేస్తే 10 చెప్పుకుంటారు కదా, అలాంటిది 10 చేసి 2 చెప్పుకోవడం అనేది ఇక్కడ భారత్ వైపు నుంచి జరిగినటువంటి ఇది. అవును అవును సార్, అటువంటిది ఒకటి కనిపిస్తుంది. కానీ ఈ నివేదిక, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, బన్వన్ ఉన్ మర్సూస్ నివేదిక ఏదైతే పాకిస్తాన్ ఇచ్చిన నివేదిక ఉందో అది
చాలా విషయాలు బయట పెట్టుకున్నది పాపం. అంటే బహుశా చెప్పక తప్పలేని అటువంటి ఒక స్థితి ఏమన్నా పాకిస్తాన్ కి ఏర్పడిందో ఏమో కానీ సంభవం చెప్పడం అనేది మాత్రం ఆశ్చర్యమే. కానీ దెబ్బతిన్నాయి చాలా ఎక్కువ ప్రాంతాలు అని చెప్పలేకపోయినా ఆ విత్డ్రా చేసుకోవడము, రిక్వెస్ట్ చేసుకోవడము అయ్యాయిక చాలు అనేటువంటి స్థితికి వచ్చింది అంటేనే ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగాయి కనుకనే, ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది కనుకనే పాకిస్తాన్ దిగి వచ్చింటది, బహుశా కాలబేరానికి వచ్చింటది. చెప్పుకోలేని ఒక పరిస్థితి, ఎక్కడ కొట్టావో చెప్పుకోలేని పరిస్థితి, అలాంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ కి ఏర్పడ్డది. కానీ గ్రేట్ ఏంటంటే ఇప్పటికైనా విషయం చెప్పుకున్నది, తన నివేదికలు బయటికి వచ్చాయి, నిజాలు బయటకు వచ్చాయి. నేను అనుకుంటున్నాను ఇక అంటే మనకు కూడా ఒక చావు దెబ్బ తీయాలి అనేటువంటి కసి మన ఆర్మీకి ఉంది. ప్రజల్లో ఎంత ఉంది అండి? ప్రజలు మనం చూస్తున్నాం కదా, ప్రజలు యుద్ధం విరమణ ఎట్లా చేస్తారు అని అడిగే స్థితి వచ్చేసింది. మీరు పిఓకే తీసేసుకోవాలి కదా, అదేంటి బలూచిస్తాన్ లో వెళ్ళి జెండా పాతి జనగణమన పాడాల్సిందే కదా. కసి కామన్ మ్యాన్ లో, భారతదేశంలో ప్రతి కామన్ మ్యాన్ లో ఉంది. ఓ రకంగా ఒక దశలో మోడీ గారి పైన కోపం వచ్చింది కూడా. మేము ఇంత బలంగా ఉన్నప్పుడు మీరు విత్డ్రా అవుతారా? ఇంత బలంగా ఉన్నప్పుడు పారిపోతారా మీరు? మా ఆర్మీ ఫైట్ చేస్తుంటే మీకేమైంది? కాంప్రమైజ్ అయ్యారా అమెరికాతో? ఇలాంటివన్నీ ప్రశ్నలు అపోజిషన్స్ లేవనెత్తితే సరే, కానీ కామన్ మ్యాన్ కూడా ఆ ప్రశ్నలు లేవనెత్తారు. ఎందుకంటే బలమైన కోరిక ప్రజల్లో ఉంది, కొట్టుకోని లేని దెబ్బ తీయాలి పాకిస్తాన్. ఇది చాలా కసి మన అందరికీ. అది బలూచిస్తాన్ వీటిని విడగొట్టి ముక్కలు చేయాలి దేశాన్ని అని లేకపోయినా ఒక రకంగా ఇంకోసారి మన వైపు చూడకూడదు, ఈ ఉగ్ర దాడులకు పాల్పడకూడదు, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడకూడదు, పాకిస్తాన్ సైలెంట్ అయిపోవాలి ఇప్పటికైనా అనే ఒక కసి మాత్రమే మనం ఆలోచించాలి. అటువంటి కోపం ఉంది. దెబ్బ కూడా అలాంటి దెబ్బ తీయగలిగారు. అంటే సార్ ఈ దెబ్బకి చాలా బేజారెత్తిపోయిందంటారా పాకిస్తాన్? చాలా భయపడుతోందా? దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పాకిస్తాన్ భయపడిపోయింది, బెంబేలెత్తిపోయింది. మనము నివేదికలో ఒకటే కాదు, వాటి యొక్క బిహేవియర్ లో చూసినట్టయితే సరే, మేకపోతు గంభీరం ఎవరికైనా ఉంటుంది. ఒక్క విషయం మనం మర్చిపోకూడదు, ఈ ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు అని మోడీ గారు మళ్ళీ చెప్తున్నారు. దాని అర్థాన్ని ప్రాపర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కూడా సరే ఇండస్ వాటర్ ట్రీటీ ఇలాంటివన్నీ పెండింగ్ లో ఉన్నాయి, వీసా లాంటి విషయాలు పెండింగ్ లో ఉన్నాయి, ఇవేవి కంప్లీట్ కాలేదు. కానీ బార్డర్స్ లో మన ఆర్మీ అలాగే ఉంది, ఇంకా అక్కడి నుంచి కదలలేదు. పైనుంచి అనేక రాష్ట్రాల్లో ఈ ప్రిపరేషన్ ఏదైతే యుద్ధం జరిగితే ప్రిపరేషన్ ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది. దీని అర్థం ఏంటి అంటే వీళ్ళు మళ్ళా దాడులు చేస్తారేమో అనేటువంటి ఒక ఇంప్రెషన్ ను మనం పాకిస్తాన్ పైన పెట్టడంతో బెంబేలెత్తిన పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఒక్క సైనికుడి కూడా పాకిస్తాన్ బార్డర్ నుంచి తనను తీసుకెళ్లడం లేదు మిగతా ప్రాంతాలకు, అక్కడే పెట్టేసింది స్థావరాలను. దానికి చాలా ఖర్చు అవుతుంది. మనం మర్చిపోకూడని విషయం అంటే అలా పెట్టడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంగేజ్ చేయడం, ఆర్మీని మొత్తం ఎంగేజ్, యుద్ధం లేదు కానీ ఎంగేజ్ చేశారు. దీంతో ఏమవుతుందంటే బలూచిస్తాన్ లో వీళ్ళకు బలం తగ్గిపోతుంది. బలూచిస్తాన్ లో అక్కడ తిరుగుబాటుదారు బిఎల్ఏ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే. అందుకే మనం నేరుగా బలూచిస్తాన్ లో వెళ్ళి బిఎల్ఏకు సపోర్ట్ చేయడం లేదు, కానీ ఒక ఇండైరెక్ట్ వార్ ఇప్పుడు కూడా మనం వార్ లో ఉన్నాం. ఎందుకంటే వీ హ్యావ్ ఎంగేజ్డ్ పాకిస్తాన్ సోల్జర్స్. ఎంటైర్ ఆర్మీ బార్డర్ లో ఉంది, పక్క కదలడం లేదు. బలూచిస్తాన్ లో ఫ్రీడమ్ వచ్చేసింది, అక్కడ ఆర్మీ లేదు, సంఖ్య లేదు. వాళ్ళ ఫైట్ అన్ని రోజుకు మనం వార్తలు వింటున్నాం. బలూచిస్తాన్ లో ఎన్ని పట్టణాలు ఇప్పుడు కబ్జా పెట్టారంటే దగ్గరికి వచ్చి క్వెట్టాకు దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. బిఎల్ఏ ఫోర్సెస్ అన్ని కూడా క్వెట్టా అంటే రాజధాని, వాళ్ళకు ఆ రాజధానిని కబ్జా పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ లేదు, పాకిస్తాన్ పాలన లేదు. ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని ప్రకటన చేస్తున్నారు. మాది సొంత దేశం, వీఆర్ నో మోర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని. బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ కాదు అని ప్రకటన చేశారు. అవునండి, ఇది అసలైనటువంటి యుద్ధం అండి. మనం అర్థం చేసుకోవాల్సింది, యుద్ధము మనం నేరుగా చేయడం లేదు కానీ ఇండైరెక్ట్ గా ఒక వార్ క్రియేట్ చేస్తున్నాము. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, బలూచిస్తాన్ లో గ్యాస్ ఏదైతే పంజాబ్ కి వెళ్లాల్సిన గ్యాస్ మొత్తం డిస్కనెక్ట్ చేసేసారు. సో ఆ విధంగా పంజాబ్ ను ఇబ్బంది పెడుతున్నారు బాగా. అక్కడి ఏమంటాము మిలిటరీ స్థావరాలతో అయితే విపరీతమైన దాడులు చేస్తున్నారు. పోస్ట్ ఆఫీసుల మీద, బ్యాంకుల మీద,
అన్ని వీటి మీద దాడి చేస్తున్నారు. ఏది కంట్రోల్ లేదు ఇప్పుడు పాకిస్తాన్. కంప్లీట్ గా బెలూచిస్తాన్ హ్యాస్ గాన్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ డిఎల్ఏ ఫోర్సెస్. సో ఇది ఇప్పుడు వాళ్ళ అంతర్గత మదనం. మనం ఉన్నామా అక్కడంటే లేము, కానీ పోరాడుతున్నది. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఇదే జరిగింది మనకు. ఒకప్పుడు కాశ్మీర్ లో తీవ్రవాదులతో మనం పోరాడాము. వాళ్ళంతా ఎవరో కాదు, పాకిస్తానీలు. పాకిస్తాన్ పెట్టిన చిచ్చు అది. కానీ ఇక్కడ మనం చిచ్చు పెట్టకుండానే పాకిస్తాన్ ని ఇబ్బంది పెడుతున్నాం. అలాంటి ఒక ఇండైరెక్ట్ వార్ లో మనం ఉన్నాము కనుక ఆపరేషన్ సింధూర్ ఒకవైపు కంటిన్యూ అవుతుంది. ఇంకోవైపు మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే మన వాళ్ళని ఎన్వాయిస్ అన్ని పార్టీల వాళ్ళని ప్రపంచమంతా పంపామో ఇది కూడా యుద్ధమే, యుద్ధంలో భాగమే. ఇది ఎప్పుడైనా చేశామండి ఇది మనం ఈ విధమైన ప్రయత్నం? ఎన్ని పార్టీల వాళ్ళు, అపోజిషన్ పార్టీ లీడర్స్, కనిమోజీ ఎవరు, డిఎంకే కదా, ఓవైసీ ఎవరు, ఓవైసీ ఎనిమీ ఆఫ్ బీజేపీ అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఓవైసీ ఎలా అంటే నేను చెప్పేది అంటే వీళ్ళంతా కూడా వాయిస్ ఆఫ్ భారత్ అంటే ఎట్లుంటుందో వినిపిస్తున్నారు ప్రపంచానికి. ఆ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలను ఒక్కొక్కటి చీల్చి చెండాడుతున్నారు, ప్రపంచానికి చెప్తున్నారు. మొదటిసారి ప్రపంచం వింటుంది ఇది అవన్నీ కూడా. అవును సార్. సార్ మీరు బలూచిస్తాన్ గురించి చెప్తున్నారు. యాక్చువల్ గా పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఎలా ఉంది సిచ్యువేషన్ పాకిస్తాన్ లో ఇప్పుడు? సార్ వాళ్ళకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బెయిల్అవుట్ కొరకు అక్కడ వెళ్ళారు. డబ్బు కొరకు ఏదో వచ్చింది దొరికితే చాలు, IMF అమౌంట్ వస్తే చాలు, అది ఎంత వచ్చినా చాలు దేవుడా అనే పరిస్థితి ఉంది. కనుక తిండికి ఇది లేదు, ఫుడ్ గ్రెయిన్స్ కరువు వచ్చేసింది. అక్కడ మనం ఇండస్ వాటర్ ట్రీటీ తోటి పంజాబ్ విత్ ఇన్ ది పాకిస్తాన్, పంజాబ్ అండ్ సింధు యుద్ధం జరగబోతుంది. మనం ఒక 1 month మనం కనుక ఆగి చూసినట్టయితే యుద్ధం ఉంటుంది వీటి మధ్య. వాటర్ వార్ అని అంటాం. పంజాబ్ ఆపేస్తుంది కనుక సింధుకు కోపం వస్తుంది. సింధు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, గొడవ చేస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితి ఏమంటాము, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తో పంజాబ్ సతమతం అవుతా ఉంది. అంటే ఇంటర్నల్ వార్ నడుస్తుంది వాళ్ళ దగ్గర. ఆర్థికమైనటువంటి ఇబ్బంది, లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా గ్యాస్ కరువు ఏర్పడ్డది, మంచినీటి కొరత ఏర్పడ్డది, ఫుడ్ గ్రెయిన్స్ కొరత ఏర్పడ్డది వాళ్లకు. సో ఆ విధంగా ఎంతని చైనా ఆదుకుంటుంది చెప్పండి? చైనా కానీ మిగతా దేశాలు కానీ ఎవరు కూడా ఇప్పుడు ప్రాపర్ గా వాళ్ళకి అందిస్తున్నటువంటి ఇది కూడా దాఖలాలు లేవు. పక్కన ఆఫ్ఘనిస్తాన్ తో తలనొప్పుంది వాళ్ళకు. సో ఇలాంటి ఒక ఏమంటాం ఇంటర్నల్ వార్ తో సతమతం అవుతోంది. చిన్న భిన్నం అయిపోతుందేమో అనేటువంటి పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ చిన్న భిన్నం అవుతుంది అనేటువంటి ఒక పరిస్థితి. మరో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా ఇంకొక ప్లేస్ కూడా కోరుకుంటోందని చెప్పేసి కూడా విన్నానండి నేను. అంటే అది ఆల్రెడీ చూశాను కొన్ని చోట్ల. నేను పాకిస్తాన్ లో నాట్ ఓన్లీ బలూచులు, వేరే వాళ్ళు కూడా ఏదో ఒక స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు అన్నట్టుగా కూడా. అండ్ సార్ ఓవరాల్ గా చూస్తే కనుక అంటే ఇప్పుడు ఇలా మా మీద ఇన్ని ప్లేసెస్ లో దాడులు చేశారు అని చెప్పుకోవడం కూడా పాకిస్తాన్ అందులో కూడా ఏమైనా వ్యూహం ఉందా? ఎందుకంటే సార్ పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపులకు పాల్పడడం, ఎప్పుడు ఇండియాకి పడి ఏడవడమే దాని ప్రధాన ఉద్దేశం, ప్రధానమైన పని. ఏ సార్, మరి ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెనక కూడా ఏదైనా ఉండొచ్చా? ఎందుకని ఇలా ప్రకటించుకుంది అంటే, లేదా ఒకవేళ IMF నుంచి అప్పుల కోసం కావచ్చు, వేరే కంట్రీల నుంచి సానుభూతి కోసం కావచ్చు, మరిన్ని అప్పుల కోసమైనా, డెబిట్స్ కోసమైనా అంటే హెల్ప్ చేస్తారనే ఉద్దేశం కూడా దీని వెనక ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? నేను అనుకుంటున్నది ఈ ఆపరేషన్ 111 ఉన్న నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక లీక్ అయింది. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు కనుక దాన్ని వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక స్ట్రాటజీగా ప్రకటన చేసి ఎంత ఇది లేదు. కానీ లీక్ కూడా వాళ్ళు ఒక్కోసారి కావాలని కూడా చేయొచ్చు, మనం అది కూడా చెప్పలేము. సింపతి కొరకు ఏదైనా అటువంటి టాక్టిక్స్ ప్లే చేస్తే చేయొచ్చు. కానీ ఏవైతే ఇప్పుడు వీళ్ళు ప్రకటన చేసిన తర్వాత వస్తున్న వార్తలు ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పింది 9 లక్ష్యాలను మనం కొట్టాము అని, వాళ్ళు చెప్తున్నది 17 లక్షలు టార్గెట్స్ చేశారు అని. కనుక ఈ పేర్లు మీరు ఇప్పుడు ఇంతమంది చదివి వినిపించారు చాలా ప్లేసెస్ అయితే, అంటే మనము చెప్పని పేర్లు వాళ్ళు చెప్పారు కొన్ని. కనుక ఇవి హైదరాబాద్ లేకపోతే గుజరాన్ వాలా, భవన్ నగర్ ఇవన్నీ కూడా మనం చెప్పలేదు. చెప్పని ప్లేసెస్ సుమారుగా 7-8 స్థలాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ డ్యామేజెస్ జరిగాయి అని ఇప్పుడు వార్తలు తెలుస్తున్నాయి.
జరిగినది నిజము. 17 స్థలాల్లో జరిగింది నిజము, నష్టపోయింది నిజము. అయితే మీరు ఆ వ్యూహం అనేది మనం ఇప్పుడు ఏం చెప్పడానికి లేదు. సింపతి కొరకు ఏమైనా చెప్తే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమైనా వస్తే తప్ప మనం క్లారిటీ తీసుకోవడానికి వీల్లేదంటారా? అంతే కదా, అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కనుక మనం తీసుకోలేము సార్. భాగం కాకపోతే సార్, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలకు ఎలాంటి సూచన అంటే ఎలా వెళ్తోంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా చూస్తున్నాయి? అవి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా చైనా గురించి, బంగ్లాదేశ్ గురించి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండొచ్చు అంటే ఇండియాను ఒక రకంగా ఎంతవరకు తక్కువ చేసి మాట్లాడదామనే చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కడును. అఫ్ కోర్స్ అటు చైనా కావచ్చు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఒకవేళ యుఎస్ కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉందేమో, కానీ చాలా వరకు కంట్రీస్ అయితే మాత్రం ఇప్పుడు అజర్బైజాన్ కానీ కొన్ని విన్నాం కదా సార్. వీళ్ళకి ఇది ఒక గొడ్డలు పెట్టి అనుకోవచ్చా? ఎలా చూస్తారంటారు వీళ్ళు? అంటే దాడుల ప్రభావము, తీవ్రత బాగా కనిపించినప్పుడు అంటే ఇండియా యొక్క కెపాసిటీ బయటకు వస్తుంది. అంటే ఇండియా ఈజ్ కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ ఇన్ సచ్ ఎ వే, అంటే అక్యురేట్ గా అనుకున్న ప్లేస్ లోనే కేవలం 2 గజాల తేడా లేకుండా కొట్టగలరు. ఎక్కడైనా కొట్టగలరు, ఏదైనా కొట్టగలరు. ఇది ఈ రోజు మెసేజ్ మనం ఇచ్చినటువంటి మెసేజ్. ఇదేంటి అంటే మన బ్రహ్మోస్, మన వెపన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ ఈ రోజు బయటికి వస్తున్నాయి, ఈ పేర్లు వినబడుతున్నాయి. అది ఒక భయం ఉంది ఈ దేశాలకన్నిటి కూడా. ఎందుకంటే ఏదో ఒక ఫ్రాన్స్ పంపించిన ఆయుధము F-16 లాంటి ఒక యుద్ధ విమానం దేశంతో మనం కొన్నాము, మనది కాదు. లేదా రష్యాతో కొన్ని తీసుకున్నాము, అవి మనవి కావు. కానీ మనవి అంటూ ఏవైతే ఈ రోజు సక్సెస్ అయ్యావో వాటి పేర్లు వింటే ఒళ్ళు జలధరిస్తుంది ఒక్కొక్కడికి. ఇంత షార్ప్ టార్గెట్స్ కొట్టడం వల్ల రేపు మనము యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను ప్రపంచానికి అమ్మే స్థితికి వచ్చేసాం. ఇప్పుడు మనకు డిమాండ్ రాబోతుంది వీటన్నిటికీ. ఆల్రెడీ మనము మోడీ గారు వచ్చిన తర్వాత మారిన నీతి ఏంటంటే యుద్ధ సామాగ్రిని, మన ఆయుధాలను ఎంతసేపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొంటూనే పోయాము. అత్యధికంగా బడ్జెట్ వీటికే పెట్టాము. కనుక మనకు బోఫోర్స్ కానీ లేకపోతే రకరకాల ఇవన్నీ కూడా ఎందుకు వినపడతాయి కుంభకోణాలు అంటే ఆయుధ కొనుగోలులో చాలా కుంభకోణాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు దేశము ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది, మనమే సొంతంగా తయారు చేయడం మొదలుపెట్టాం, పైగా అమ్మడం మొదలుపెట్టాం. ఇప్పుడు మనము ఇప్పటికే మనం 1,00,000 కోట్లు దాటాం. చాలా తక్కువ ఇది 1,00,000 కోట్లు అనేది. విత్ ఇన్ ఒక 2 years లో 10 లక్షల కోట్ల డబ్బు సంపాదించబోతున్నాం మనం ఆయుధాల ప్రపంచానికి అమ్మి. పైగా ఈ యుద్ధం ద్వారా మనకు జరిగిన లాభం ఏంటంటే మన ఆయుధాల్లో నాణ్యత ఉంది, మన ఆయుధాలలో అక్యురేసీ ఉంది, అనుకున్న దగ్గర వెళ్ళి కొట్టగలం. ఇది ప్రపంచానికి అంతా తెలిసి వచ్చింది. దాంతో మనకు డిమాండ్ పెరగబోతుంది అనేది నేను తెలుసుకుంటున్నటువంటి విషయం. ఈ యుద్ధంలో సాధించింది మనం పాకిస్తాన్ కాదు, మనం సాధించింది ఏంటంటే మన ఆయుధాల యొక్క మన పవర్ ఏంటో చూపించాం ప్రపంచానికి, మన పవర్ ఏంటో తెలిసింది. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సిన అంశం, మరి భారత వైమానిక దళం ఇచ్చినటువంటి బ్రీఫింగ్స్ లో ఈ వివరాలు ఎందుకు వెల్లడించలేదు? మన వాళ్ళు అంటే చాలా గోప్యంగా ఉంచాలనుకున్నారా, లేకపోతే 17 ప్లేసెస్ ఆర్ 18 ప్లేసెస్, మేబీ 20 ప్లేసెస్ అయినా కూడా ఎందుకన్ని ప్లేసెస్ కొట్టామని మిగతా కంట్రీస్ నుంచి అలాగే యుఎన్ఓ నుంచి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అంటే కొన్ని అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను నాకు అర్థమైన విషయం ఏంటంటే మనము కేవలము 8-9 ప్లేసెస్ ఏదైతే May 7th రోజు కొట్టామో అవునండి, మనము ఓన్లీ ఏమంటాము ఈ ఉగ్రవాద స్థావరాలను కొట్టాము. టార్గెట్ ఉదాహరణకు బహవాల్పూర్ ఉంది, జైషే మహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయం పైన చాలా అద్భుతమైనటువంటి స్ట్రైకింగ్ చేశాం. అంటే ఏమంటాం దాని వాడి గుండెకాయ మీద కొట్టినట్టుగా అది బహవాల్పూర్ లో కొట్టడం అనేది. అలాగే మురిద్కే లాంటి లష్కరే తోయిబా శిక్షణా కేంద్రంలో కొట్టాం. అంటే మనం కొట్టిన ఆ 9 స్థలాలు ఏవైతున్నాయో టార్గెటెడ్ గా ఉగ్రవాదుల కేంద్రాలు, పక్కన ఉన్న సివిలియన్స్ ను కొట్టకుండా కొట్టాం. ఇది మన టార్గెట్ ఇదే. ఈ యుద్ధం యొక్క టార్గెట్ ఏంటంటే ఈ 9 స్థలాలను కొట్టాలి, ఉగ్రవాదులను మాత్రమే కొట్టాలి. ఎందుకంటే మీరు మా దేశంలో వచ్చి 26 మందిని చంపారు పహల్గామ్ లో, కనుక మేము వీళ్ళని కొడుతున్నాం, కనుక పాకిస్తాన్ కొట్టడం లేదు, ఉగ్రవాదులను మాత్రమే కొడుతున్నాం అని ప్రపంచానికి చెప్పాము. అలాగే కొట్టి వాళ్ళకి చెప్పాము, అయ్యా మా పని పూర్తయింది, మేము కొట్టాము అని. మరి వాళ్ళు ఊరుకుండాలి కదా, వాళ్ళు ఊరికే ఉంటారు అని అనుకున్నాం. కానీ
మన సివిలియన్స్ పైన వాళ్ళు దాడులు చేశారు, డ్రోన్లతో దాడులు చేశారు, పైగా అమృత్సర్ లాంటి పెద్ద పట్టణాల మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. సరే మనం కాపాడుకున్నాం, అది వేరే విషయం. 2 days తర్వాత మనము మళ్ళా 10వ తేదీన మళ్ళీ ఎందుకు దాడి చేశామంటే ఇది వాళ్ళు ఆపాలి, ఇది అంతే. ఇటువంటి పిచ్చి దాడులు ఆపాలి, సివిలియన్స్ పైన దాడులు చేయడం అనేది తప్పు కనుక వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకొని మనము ఈ వైమానిక స్థావరాల మీద కొట్టాము. కొడుతున్నప్పుడు మనము ఎక్కువగా కొట్టాము, తక్కువ చూపించాము. ఎందుకంటే యుద్ధము ఎస్కలేట్ చేయాలని మనకు లేదు, కానీ మీరు చేశారు, యుద్ధాన్ని ఎస్కలేట్ చేశారు. అనవసరంగా మీరు ఉగ్రవాదులు కాకుండా ఇగో వైమానిక స్థావరాలను కొట్టారు. ఇంకా ఎక్కువ నంబర్ చెప్పడం వల్ల మరింత మనం బ్లేమ్ అవుతాం కనుక ప్రపంచ దృష్టిలో చాలా న్యాయమైన డిమాండ్ వీళ్ళది, భారత్ది. ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కొట్టారు, అది యుద్ధం కాదు, అది వాళ్ళు న్యాయమైనటువంటి యుద్ధం. అది ఒకవేళ అయితే కూడా పాకిస్తాన్ కు నైతికంగా మన పైన తిరగబడడానికి వీలు లేదు, ఇది చెప్పాం మనం. కానీ పిచ్చిగా వాడి సివిలియన్స్ కొట్టేసరికి మనము ఎయిర్లైన్స్ మీద కొట్టాము, కానీ ఎక్కువగా కొట్టాము, తక్కువగా చూపించాం. ఎక్కువగా చెప్పడం వల్ల మనం నష్టపోతాం ప్రపంచం దృష్టిలో. ఇదిగో చూసారా, భారత్ తప్పు చేసింది, భారత్ యుద్ధం చేసింది, ఇలాంటివన్నీ వస్తాయి. బహుశా నేను అనుకుంటున్నాను ఆ విధంగా నంబర్ తగ్గించి చెప్పిండవచ్చు. వీడు కావాలని ఉన్నది విషయాన్ని బయట పెట్టాడు అని నాకు అనిపిస్తుంది. సార్, యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక ఎట్లా అర్థం చేసుకుంటారు వాళ్ళు? అండ్ ట్రంప్ ఆల్రెడీ చేసిన కొన్ని ప్రకటనలు ఒక 2-3 సార్లు కూడా మాట్లాడినట్టున్నారు ఆయన. ఆల్రెడీ నేనే యుద్ధాన్ని ఆపాను, నా వల్లే ఆగింది, నేనే మాట్లాడాను లాంటి మాటలు. ఇవన్నీ చూసి యుఎస్ కూడా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆలోచించండి? యుఎస్ బాధ ఏంటి అంటే ఇక్కడ చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ అనేది ఒక బాధ. అలా అని భారత్ న్యాయమైన దీన్ని సమర్థించాలి, కానీ యుద్ధం జరిగితే కంప్లీట్ గా పాకిస్తాన్ మా చేతిలో లేకుండా పోతుంది, మాకంటూ ఒక స్థావరం లేకుండా పోతుంది. ఇది వాళ్ళకున్నటువంటి ఏమంటారు ధర్మ సంకటం. ఆ పరిస్థితుల్లో మేము ఇన్వాల్వ్ కాము, అది ఆ భారత్ యొక్క రైట్ అది అని మనకు 26 మందిని చంపినప్పుడు అమెరికా నుంచి ఆ ప్రకటన వచ్చింది, మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేశారు వాళ్ళు. భారత్ కి హక్కు ఉంది అని చెప్పారు, అంత బాగా ఓపెన్ గా చెప్పారు. భారత్ మనకు మద్దతు పలికారు నిజంగా అమెరికా. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైంది, స్ట్రైకింగ్ మొదలైందో బెంబేలు ఎత్తిపోయింది అమెరికా. వచ్చి కూర్చున్నది, పాకిస్తాన్ పిలిపించుకున్నది, మాట్లాడింది, మన వాళ్ళతో కూడా మాట్లాడింది. ఇది మొత్తం ఆగిపోతుంది కనుక అది క్లెయిమ్ ఏదో నేనే చేసుకోవాలని ఒక పిచ్చి ప్రేలాపన ఎవరు ఈయన అధ్యక్షుడు ఆ విధంగా ట్రంప్ ప్రకటించడం వల్ల తను డైల్యూట్ అయ్యాడు ప్రపంచం దృష్టిలో. తాను మరింత డైల్యూట్ అయ్యాడు, తనను ఇది చేసుకున్నాడు. అనవసరమైన ఇదేంది, మనకు మన ఇద్దరి మధ్యలో ఏదున్నా కూడా ఒక ఒప్పందం ఉంది పాకిస్తాన్ అమెరికా మధ్యలో, ఎవరి జోక్యం మనం అనుమతించాం. కనుక అలాంటిది అమెరికా వచ్చింది అంటే మనం ఒప్పుకోం కూడా. అందుకనే ఆ విధంగా పెద్ద తట్టుబాటు అని అంటాం, తడబడడం అంటాము. అమెరికా తడబడ్డది, మనం ఎక్కడ తడబడలేదు. మనం సింపుల్ గా చెప్పాం, ఎవరి ప్రమేయం కాదు ఇది, మేమే వాళ్ళ డైరెక్టర్ జనరల్ వాళ్ళు మాట్లాడారు, మేము విరమించుకున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము ఆపాము అనే విషయం చాలా స్పష్టంగా మనం చెప్పాం. అమెరికానే ఓ రకంగా డిస్టర్బ్ అయింది, తర్వాత సర్దుకున్నది, మెల్లమెల్లగా సర్దుకున్నది అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా పాకిస్తాన్ అయితే మాత్రం అంటే ఫైనల్ గా చెప్పండి, ఒక మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ వస్తోంది, అది మాత్రం కాదనలేని నిజం. సో మరి ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తుంది ఏమిటి అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. ఏమంటారు? అది నిజం, మీరు చెప్పింది మేకపోతు గంభీర్యాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తుంది. కానీ ప్రపంచానికి అంతా తెలిసి వచ్చింది పాకిస్తాన్ డొల్లతనం అని అంటాం కనుక ఇది తెలిసి వచ్చింది. అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే మనము న్యూక్లియర్ పవర్ మేము కనుక మీ వైపు గురి పెట్టాము, ఎప్పుడైనా పేలుస్తాము, పిచ్చి ప్రేలాపనలు ఇవన్నీ కూడా. కనుక మీరు ఏమీ చేయలేరు అంటే ఇంతవరకు మనం కూడా అది న్యూక్లియర్ పవర్ మనం యుద్ధం చేయలేము అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం. ఇప్పుడు మనం తేల్చింది ఏంటంటే నువ్వు న్యూక్లియర్ పవర్ అయితే మేము కూడా న్యూక్లియర్ పవరే. కనుక అణుబాంబు మీ దగ్గర లేదు, మా దగ్గర కూడా ఉంది, ఆడుకోవడానికి లేదు అది. కనుక దానికి భయపడేది లేదు. ఏదైనా చేస్తే మేము తప్పకుండా డబల్ చర్య ఉంటుంది, సింగిల్ కాదు అనేది మెసేజ్ మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రపంచంలో భూమి మీద ఈ రోజు కూడా ఈ విధంగా ఒక న్యూక్లియర్ పవర్, ఇవన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ పోరాడుతుంది, గాజాతో పోరాడుతుంది, అక్కడ ఇంకా వీళ్ళతో అన్నిటితో, కానీ ఇక్కడ కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశాలు కావు ఏవి కూడా. ఈవెన్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఏం లేదు.
కనుక ఈజీగా యుద్ధం చేయగలుగుతాం. యుద్ధం చేయడం చాలా కష్టం, కానీ మనం ఒక్కరం మాత్రమే వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ న్యూక్లియర్ పవర్ వితౌట్ కేరింగ్. దాని కేర్ కూడా చేయడం లేదు. ఇది మనం చేస్తున్నటువంటి గొప్పవి. మనం అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది. మనం వాళ్ళ యొక్క న్యూక్లియర్ అణుబాంబును పట్టించుకోకుండా మేము ట్యాకిల్ చేయగలం పాకిస్తాన్ అనేది ఈ రోజు మనం ప్రూవ్ చేశాం. కనుక ఇప్పుడు మనం బెదిరించలేదు పాకిస్తాన్, ఏమాత్రం బెదిరించలేదు. అయిపోయింది దాని పని. అది మేము ఫేస్ చేసుకోగలుగుతాం అనేది ప్రూవ్ చేశాం. సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఏదైనా మీరు చెప్పినట్టు ఎవడు కొడితే అన్న డైలాగ్ చివరిని ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీని యాడ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.